హాయ్ అండి. కొత్త యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అంతకుముందు లాస్ట్ వీడియోలలో చెప్పాను కదండి, అక్క డెలివరీ టైం దగ్గరికి వచ్చింది, మేడం చెప్పారు 2 డేస్ టైం ఇచ్చారు అని చెప్పాను కదండి. వచ్చింది అక్క, మళ్ళీ 2 డేస్ టైం తీసుకొని వచ్చేసారండి. ఇక అంటే మేడం వాళ్ళు టెస్టులు అవి ఇవి చేస్తున్నారు, అడ్మిట్ చేసుకున్నారు, ప్యాకేజ్ మాట్లాడారండి. ఓకే, రూమ్ ఇచ్చారు వాళ్ళు. అక్కకి ఇక డెలివరీకి సంబంధించిన టెస్టులు కానీ అన్నీ చేశారండి. అక్క దగ్గర నేనే ఉన్నాను ఎక్కువ. అక్కకి ఇంతకుముందు 2 పాపలండి. ఇంకా ట్రై చేశారు, ఏంటంటే మళ్ళీ బాబు అవుతారు కావచ్చు అనేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఆ హోప్ అనేది. అయినా కూడా మళ్ళీ అక్క పాప అయినా పర్లేదు, బాబు అయినా పర్లేదు అనేసి ఇప్పటికీ చెప్తూ ఉండేదండి. ఇక తనని లోపలికి సర్జరీ చేయడం, డ్రెస్ చేంజ్ చేశారు. అక్కడికి లోపలికి ఆయమ్మలు ఉన్నారండి 2. ఏంటంటే అస్సలే లోపలికి రానివ్వలేదు. అక్క రావే, కొంచెం భయంగా ఉంది, ఏమన్నా అయితే పిల్లలను చూసుకోవే నువ్వే అనేసి చెప్పారండి నాతో. చాలా అంటే చాలా ఎమోషన్గా అనిపించింది, అక్కడ చాలా బాధ అనిపించింది. పర్లేదులే, తనని ఆయమ్మలని కొంచెం రిక్వెస్ట్ చేశాను, నేను కొద్దిసేపు ఉంటా మేడం వాళ్ళు మేడం వాళ్ళు వచ్చేవరకు, డాక్టర్ వాళ్ళు వచ్చేవరకు నేను వెళ్ళిపోతా అండి అమ్మ అని చెప్పాను. సరేలే అమ్మ ఉండు ఒక్కదానివి అనేసి అన్నారు. లోపలికి నేను కూడా వెళ్ళాను రిక్వెస్ట్ చేసి. మేడం వాళ్ళు, డాక్టర్ వాళ్ళు వచ్చే వరకు నేను బయటికి వెళ్ళిపోయానండి. తనతోటి అక్కడ ధైర్యంగా కూర్చుండి కొద్దిసేపు మాట్లాడాను. అంతలోపే వచ్చేసారు. మేడం కూడా బయటకు వచ్చారు. సర్జరీ అయిపోయిన తర్వాత మేడం చెప్పారు, బాబు పుట్టారండి. ఫస్ట్ అడిగారు, మీకు ఎవరైతే ఓకే అని అంటే ఎవరైనా పర్లేదు అనేసి చెప్పానండి. వాళ్ళ అక్క అయితే చాలా అంటే చాలా, మామూలుగాడు పెద్దది, చాలా అంటే ఎగ్జైట్ అయిపోయింది, తమ్ముడు వచ్చిండు అనేసి. మా చిన్న బాబు దేవాంశ్ వీళ్ళైతే చూపెట్టు మమ్మీ, చిన్న పాపను చూపెట్టు అని వాళ్ళు వెంబడవడం. నేను ట్రై చేశాను, లోపలికి వేడుపు వస్తుంది, బాబు ఏడుస్తున్న వేడుపు అయితే వినబడుతుంది బయటికి వరకు. వాళ్ళ డాడీ దేవుడికి ఏదో మొక్కుకున్నాడంట, తనకు హెయిర్ కట్ అది ఇది అంటే డెలివరీ మంచిగా అయిపోయిన తర్వాత అమ్మవారికి వెంట్రుకలు ఇస్తా అని మొక్కుకున్నాడంట మా బావగారు. తను కూడా వాయిస్ వినబడే వరకు ఎగ్జైట్ చూడాలని అందరికీ ఆ డోర్ కాడనే నిలబడి ఇట్లా నేను ఆల్రెడీ డేర్ చేశాను. అప్పటికే నన్ను చూసి వాళ్ళు వెళ్ళిపో అమ్మా అని చెప్పారు. మేమే తీసుకొస్తాము, బాబు కొద్దిసేపటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేసి వాళ్ళ రూల్స్ అనేది వాళ్ళకు ఉంటాయి కంపల్సరీ డాక్టర్స్కి. ఫస్ట్ ఒకరు వచ్చి చూడండి అంటే మా బావగారు వెళ్ళారు, వాళ్ళ డాడీ వెళ్ళి చూశారు. తర్వాత నెక్స్ట్ నేనే వెళ్ళాను, మళ్ళీ ట్రై చేశాను లోపలికి వెళ్ళడానికి. మళ్ళీ కొద్దిసేపు కూడా వాళ్ళు కూడా వద్దండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి బాబుకి అంటే, ఏంటంటే వెళ్ళాలి అని అక్కడ ఎంత అంటే చూసి వస్తే మా బాబుని ఇస్తే బాగుండు అనేసి ఉండే అక్కడ మాకందరికీ. ఎగ్జైట్ అంటే చాలా ఎగ్జైట్ అయ్యామండి. మా చిన్ను అయినా శివాంశి అయినా అందరం అక్కడ అయితే ఒక్క కాడ ఇట్లా నిలబడలేకపోయామంతా. కొద్దిసేపటి దాకా ఆ బాబు ఏడుపు వినబడుతూ ఉంటే అటు ఇటు తిరిగి అంటే కొద్దిసేపటికి చూపించారు, బయటికి తీసుకొచ్చి సిస్టర్. మళ్ళీ అక్కను కూడా కొద్దిసేపు సర్జరీ ఏంటంటే వాళ్ళు కుట్లు వేయడం కానీ అవంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. తాపకొకరు వచ్చి ఏంటంటే చెప్తున్నారు, అంతా ఓకే బాగానే ఉంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పాను. అక్కతోటి నేను చాలాసేపు మాట్లాడాను. బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా మంచిగా ఉన్నాడా అనే చిన్నోడని అడిగింది. అక్కడ సర్జరీ చేసేటప్పుడు కూడా మేడం చెప్పారంట, బాలభీముడు వచ్చిండు అనేసి. ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో 2 kgs 2.5 kgs అంటేనే ఎక్కువ. 3.5 kgs బాబు మంచిగా ఉన్నాడమ్మా, లడ్డుగా, ఏ ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ ఏంటంటే అక్క టెన్షన్ పడేది బ్రీతింగ్ ప్రాబ్లం ఏమన్నా వస్తుంది కావచ్చు అనేసి టెన్షన్ పడింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరికీ పుట్టడంతో బాక్స్లో పెట్టడం కానీ అవి ఎక్కువ అవుతున్నాయి కదా అనేసి అక్క టెన్షన్ పడ్డారు. కానీ
ఆ దేవుడి చలవ వల్ల అంత హెల్దీగా చాలా బాగా పుట్టాడండి బాబు మాత్రం. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ 9 months అనేది అది చాలా కష్టంగా ఏంటంటే దానికి ఏంటంటే వామిటింగ్స్ ఎక్కువ ఉండేది. గింతంత ఫుడ్ తింటే ఇంత ఎక్కువ వామిటింగ్ చేసుకునేది. నేను మళ్ళీ వెళ్ళానండి. బాబు ఏడుపు వినబడేసరికి మళ్ళీ చూద్దామనేసి వెళ్ళాను. అప్పటి వరకు లోపల సార్ పడుకోబెట్టాడు. కొద్దిసేపటికే మేడం బయటికి మీకు తీసుకొచ్చి చూపిస్తాను ఎప్పటికి అంటున్నారు కదా అనేసి మాకు ఇవ్వండి ఒక్కసారి ఎత్తుకుంటా అన్నా కూడా ఇవ్వలేదండి. ఇన్ఫెక్షన్స్ వస్తాయి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, చేసుకున్నా కూడా ఇవ్వలేదు. చేసుకొని వచ్చాను నేను, అయినా కూడా ఇవ్వలేదు. పడుకోబెట్టి చూపించారు అంతే. అక్కడ ఒక్కసారి చూపించేశారు, మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ ఐసీయూకి వెళ్ళానండి నేను. వాళ్ళని ఐసీయూకి అక్కను ఐసీయూకి షిఫ్ట్ చేశారు. బాబుని పక్కకి వేశారు, అక్క పక్కకి. వెళ్ళి మాట్లాడాను, అక్కతో మాట్లాడాను. అంటే మొబైల్ కొద్దిసేపు అక్క ఏమో అడిగిందండి, నోరు ఎండిపోతుంది కొంచెం పెదవులు తడపమంటే మొబైల్ కొద్దిసేపు అట్లా అక్కడే పక్కకు పెట్టానండి. అక్కకి పెదవులు తడిపినట్టు చేశాను కాటన్ తోటి. అక్కడ దోమల ఏదో ఐసీయూలో కొంచెం తనకి ఏంటో దోమలాగా అనిపించిందంటే దోమని ఇట్లా కొట్టానండి. అక్కడ దోమలు ఏం లేవు, చాలా నీట్గా ఉంది హాస్పిటల్లో. చాలా బాగా ఏంటంటే చూసుకోవడం అయినా, సిస్టర్స్ అయినా, డాక్టర్స్ అయినా చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నారండి. నేను కొద్దిసేపు మాట్లాడానండి ఆ చిన్నోడితోటి. అంటే తను మాట్లాడాడు కానీ నేనే ట్రై చేశాను, ఏడిపించకు మమ్మీని ఇంటి అంటే ఐసీయూలో ఉన్నంతసేపు మనల్ని ఏమి చూడరు, వాళ్ళే చూసుకుంటారు హ్యాపీగా.